మాచర్ల నియోజకవర్గంలో మాచర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ నుంచి బ్రహ్మానందరెడ్డి గారు బరిలో దిగనున్నారు. వీరిలో ఎవరు వస్తే బాగుంటుంది, మాచర్ల నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, రానున్న రోజుల్లో టీడీపీ ఏమి హామీలు ఇస్తున్నది, ఇక్కడి నుంచి టీడీపీ వైసీపీ, అలాగే ఇక్కడ రానున్న ఎలక్షన్లో ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇక్కడ నుంచి ఎంపీ బరిలో దిగుతున్నారు. వీరిలో ఎంపీగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి నర్సరావుపేట కాన్స్టిట్యూషన్లో ఎంపీ అభ్యర్థి ఎవరు, వైసీపీ టీడీపీ, ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ టీడీపీ, వీరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మనం ప్రజలని తెలుసుకుందాం. ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమం ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ? ఏమో మేము పని మాకేం తెలుసు. మీకు జగన్ పైసలు వస్తున్నాయి ఏమన్నా? అమ్మ పైసలు వచ్చేది రూపాయి కాన్ రాకపోయినా పింఛన్ కూడా ఇట్లా పింఛన్ కూడా ఇస్తలేవా? ఎందుకు మీకు వయసు లేదా? వయసు ఇప్పుడు అప్పుడు ఉందిగా ఈ సదరం సర్టిఫికెట్ కింద పెట్టినాము. పెడితే సదరం సర్టిఫికెట్ కింద పెడితే కాగితాలు తెచ్చుకొచ్చి వాళ్ళకి ఇస్తే పింఛన్ లేదు పోలేదు. ఎప్పుడు అడిగినా వాళ్ళు అంటారు ఆ పైనుంచి రాలేదు మేమే చేయమంటాం అంటున్నాం. వాలంటీర్లు వేయట్లేరా? వాళ్ళ వారంట దగ్గర పడ ఉండోళ్ళకే పెడతారు, దాకా లేని వాళ్ళకి బెటర్ వాళ్ళు లేని వాళ్ళు పెడతారా? ఇప్పుడు మరి ఓట్లు వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, టీడీపీ వైసీపీ? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం వస్తేనే బాగుంటుందా? ఆ ప్రభుత్వంలో మాకు ఏమైనా డబ్బులు గొప్పలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. పాపం ఎందుకు వచ్చినాయి బాగానే ఉంటుందా? ఈ కాంగ్రెస్లో ఒక్క 10 రూపాయలు కూడా వచ్చింది లేదు. 10 రూపాయలు కూడా వచ్చింది లేదంటవా? ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గెలుస్తారా ఇక్కడ? ఏమో ఎన్ని దగ్గర మనం ఏం చేద్దాం, అంతే అంటవా? చెప్పలేము. ఎవరు గెలిచినా ఏం కాదా? మీకు ఇల్లు వచ్చిందా? ఏమన్నా ఇల్లు లేదు, ఏం లేదు. అమ్మఒడి గిట్ట లేదు, ఏం లేదు. నాకు ఆఖరికి బియ్యం కార్డు కూడా లేదు. మమ్మల్ని పట్టుకునే నాదుడే లేదు. మరి ఏ ప్రభుత్వం రావాలి? జగనన్న వస్తే మంచి అనుకున్నాం. మరి ఆయన 5 అందిస్తే ఏం రాలేదంటారు, మళ్ళీ జగనన్న కావాలంటారు. అదేంటి మరి? మరి అంతే కదా, ఆయన గెలిపించాం మనం. ఈ జగన్ ప్రభుత్వంలో ఏం రాలేదా? చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఏ ఒకటి ఆడవాళ్ళ బోడల్లో ఈ వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం మనకు రాలేదా? ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు? అన్ని చేస్తున్నాం అంటే ఒక 3 చెప్పు. ఇప్పుడు బళ్ళు కొట్టిస్తున్నాం, బళ్ళు బాగున్నాయి, ఆరోగ్యస్తే బాగానే ఉంది, ఫస్ట్ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీ వైసీపీ? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది అంటారు. జగన్ వస్తే మంచి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. పిల్లలంతా మంచి వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఇక్కడ ఫ్యాక్షనిజం ఏమైనా తగ్గిందా పెరిగింది సార్? ఫ్యాక్షనిజం అలాగే ఉందండి, ఏం తగ్గలేదు పెరగలేదు? అంతే ఉంది. అంతే ఉందా? ఈ మాచర్ల ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. రామకృష్ణ ఎట్లా చేస్తుంది సార్ డెవలప్మెంట్ ఇక్కడ? బాగానే చేశారు. ఏమేం చేసిండు సార్? ఏమేమి చేశారు? మాకైతే బాగానే చేశారు. బాగానే చేసిండా? ఇక్కడ రోడ్లు కానీ, పథకాలు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ మనకి ఇబ్బంది లేదు. బాగానే చేశారు. వాటర్ సౌకర్యాలు వాటర్ సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇసుక మాఫియా ఏమైనా జరుగుతుందా సార్? ఇసుక మాఫియా ఏం లేదు. ఇసుక మాఫియా ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, బ్రహ్మారెడ్డికి ఏమైనా ఉంటుంది సార్ ఇక్కడ? బ్రహ్మారెడ్డికి 60% ఉంటుంది అంతే. అదేది మళ్ళీ 60 అంటున్నావు? అంతే. అది ఈయనకు 60 అన్నావు, మళ్ళీ ఈయనే వస్తారు అన్నావు. ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీ మనకు తెలియదు. శ్రీకృష్ణ దేవరాయలా లేకపోతే అనిల్ కుమారా? అది మనకు తెలియదు. అది మనకు సంబంధించింది కాదు కానీ మనకు తెలియదు. ప్రైమ్ మినిస్టర్ అవుతారు మోడీయా రాహుల్ గాంధీ? మోడీ అవుతాడు. మోడీ అవుతాడా? ఇక్కడ మరి అన్ని పొత్తులే ఉన్నారు కదా ఇప్పుడు, టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు. దానికి సంబంధం లేదు, పొత్తుకి దానికి సంబంధం లేదు. మోడీ అవుతాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి. మాచర్లేగా ఆ ఊరికి ఎమ్మెల్యే ఎవరు? ఆ ఊరికి ఎమ్మెల్యే ఎవరు? నాదే లేదా? సైకిల్ గుర్తా, షెయి గుర్తా? సైకిలేనా? ఇక్కడ ఫ్యాక్షన్ తగ్గిందా ఉందా? ముట్కూరు ఎమ్మెల్యే గారు ఎవరు మీకు? అస్సలు ఐడియా లేదు మనకి. ఎమ్మెల్యే తెలియదా? ఓటేస్తలేదా? ఎమ్మెల్యే తెలుసులే కానీ రాజకీయ పరంగా మనకు ఐడియా లేదు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? పోనీ నాకైతే టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది ఖచ్చితంగా టీడీపీ వస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తారు సార్ ఇక్కడ డెవలప్మెంట్? ఎమ్మెల్యే గారు బాగానే ఉంది. బాగానే చేస్తుందా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి టీడీపీ అవకాశాలు ఉంటాయా? చెప్పలేము. 50-50 ఛాన్సెస్. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎంపీకి ఎవరికి వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? శ్రీకృష్ణ దేవరాయలా, అనిల్ కుమార్ యాదవ్? శ్రీకృష్ణ దేవరాయలు అయితే కాస్త విద్యావంతుడు అని అనుకుంటున్నాను. అనిల్ కుమార్ యాదవ్ కూడా చదువుకున్నాడు కదా? చదువుకున్నవాడే కానీ ఈయనకైతే కొంచెం గుడ్ నేమ్ ఉంది. ఈయనకే గుడ్ నేమ్ ఉంది అంటారు. పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా అయితే బాగుంది అంటారు. ఇక్కడ ఎమ్మెల్యే పరంగా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్ ఇక్కడ మాచర్ల?
జరిగినాయి. వాటర్ కానీ, కరెంట్ కానీ, రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యాలు, స్కూల్స్ అన్ని బాగా జరిగినాయి. బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్. ఇంకా అంత పడి మనది లేదు, మనకి ఇక్కడ వరకే. సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందండి. అదేంది ఎమ్మెల్యేనే ఈయన కావాలంటారు, సీఎం జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎమ్మెల్యే కదా, ఎంపీ కదా మేము చెప్పింది. ఎమ్మెల్యే ఎవరు కావాలి? వ్యక్తిగతంగా నేను చెప్పింది, రాజకీయ పరంగా చెప్పాలండి. వ్యక్తిగతంగా చెప్పా. సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి కావాలంటారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి లేవా సార్ ఇక్కడ? జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మన టీడీపీకి కానీ వైసీపీకి కానీ అవకాశాలు ఎలా ఉంటాయి ఇక్కడ? టీడీపీకి అవకాశాలు ఉన్నాయండి. టీడీపీకి అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చేయట్లేదు సార్ వైసీపీ గవర్నమెంట్? చేసినా కానీ ఈసారి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాను. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్, మోడీయా రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది. రాహుల్ గాంధీ ఇక్కడ కాంగ్రెస్కి ఎంపీగా ఛాన్స్ ఉంటుంది సార్? ఇక్కడ లేదు ఇక్కడ ఒక్క రాష్ట్రంతో కాలేడుగా, టోటల్గా దేశం మొత్తం రావాలి. రాహుల్ గాంధీ అంటారా? దేశాలలో మోటార్ లేక ఏమేక నీళ్ళు లేక సత్తారు. ఎవడు గెలుతుండో అని చూద్దాం. వాటర్ సమస్య ఉందా సార్? లేక అసలు ఏది లేదు, నీళ్ళు వస్తలేవా? నీళ్ళు రాట్లా. కరెంటు కూడా ఏమో నమ్మకం లేదు. నీళ్ళు మాకు సాగర్ డ్యామ్ ఎండిపోతుందిగా. సాగర్ డ్యామ్ మాకు రాట్లా. పక్కనే 20 కిలోమీటర్ 20 కిలోమీటర్ కూడా లేదుగా. అటు రాట్లా. రావట్లేదా? మనం ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పుకున్నాం. మరి మాకు ఎమ్మెల్యే లేడు ఉన్నాడు, మాకు ఎవరు లేరు. ఎవరు లేరా? ఇప్పుడు మరి ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు అడుగుతావా నువ్వు? అందుకనే నిన్ను అడిగేది. ఓట్లు వచ్చినప్పుడే అడుగుతారు, ఓట్లు అయిపోగానే. ఎలా ఉంది సార్? ఏమేం చేసిండు సార్ ఇక్కడ? చేయని అంటే అన్ని చేసింది. అన్ని చేసిండు. వాటర్ మంచిగా వస్తుందా సార్? ఏం వాటర్ రావట్లేదు రైతులు అంటారు. వాళ్ళకి రావులే కానీ మాకు వస్తున్నాయి. వ్యవసాయానికి రావట్లేదు అంటారు కదా. వ్యవసాయం బోర్లు ఎండిపోయి ఏం చేస్తారు మనకు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశాలు ఉంటాయా? ఏముండవు. మళ్ళీ ఆయనే మళ్ళీ రామకృష్ణ రెడ్డి అంటారా? మళ్ళీ గట్టిగా ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్? కృష్ణదేవరాయల, అనిల్ యాదవ్? కావాలా? కృష్ణదేవరాయలే కావాలా? మరి ఎమ్మెల్యే ఈయనే, ఎంపీ ఆయన కావాలంట. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? ఆయన కావాలి, జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. జగన్మోహన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలి సార్? రాహుల్ గాంధీ, మోడీయా? మోడీ గారే కావాలి. ఎందుకు మోడీ కావాలి సార్? ఎందుకేందని సార్, వాళ్ళు చేయని అన్ని చేస్తూనే ఉండవు. ఈయన తెచ్చుకొని ఈయన వాడుకుంటాను డబ్బులు మాత్రం అట్లా అన్ని ఇస్తారు. అన్ని సెంటర్కి అన్ని ఫండ్స్ వస్తున్నాయి. ఎవరు కావాలి? పల్నాడు జిల్లా అభివృద్ధి కావాలంటే ఎవరు కావాలి? అడిపోతామైంది మరి నువ్వు చెప్పు. నువ్వు పల్నాడు జిల్లాలో ఓటేస్తలేవా? పల్నాడు జిల్లా అభివృద్ధి కావాలంటే ఎవరు కావాలి? కృష్ణదేవరాయలు కావాలి. కృష్ణదేవరాయలు కావాలా? ఇప్పుడు ఎమ్మెల్యే పాలు వచ్చేసి లేనోడికే ఉన్నాడు వాళ్ళంతకీ చూసుకుంటారు. ఇంతవరకు కూడా ఉన్నోడు లేనోడు అనేది ఏ రోజు కూడా మాకు ఇంతవరకు బతిక లేదు. మాకు బతిక కూడా చూపెట్టలేదు. ఉన్నాడు అప్పుడు చంద్రబాబు అనేది 5 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు యాసనండి అయితే 1 లక్ష కనీసం మీరు వచ్చి చూసింది కూడా లేదు. మీరు ఎంతవరకు చూశారు అని మీకు మీ ట్యాంకర్లు అయినా ఇబ్బంది ఏం లేదు, నీళ్ళని ఇబ్బంది ఏం లేదు. అయ్యాడన్నా రామశెట్టి రెడ్డి గారు అన్నీ బాగానే చేస్తున్నారు. నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చనిపోయిన అతనికి కూడా కనీసం అంతకుముందు చంద్రబాబు 5 లక్షలు ఇచ్చాడు, అది కూడా మీకు తెలుసు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైసీపీ, టీడీపీ? మీరు రాలేదు అంటున్నారు. ఇప్పుడు వైసీపీ రావాలన్నా టీడీపీ రావాలన్నా? ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? నడి మధ్యలో గుంతకాయ కోసుకుంటావా లేకపోతే నీళ్ళు మింగుతా అంటే మేము చేసేది ఏం లేదు. ఏదైనా సరే మాకు మంచి పాలన కావాలని మేము కోరుకుంటున్నాం. మంచి పాలన ఎవరు కావాలి? ఎవరు అంటే నేను చెప్పలేదు. చంద్రబాబు నాయుడు, జగన్. ఇప్పుడు జగన్ టీడీపీ కాదు, వైఎస్ఆర్ కాదు, చంద్రబాబు కాదు, మళ్ళీ ఏది కాదని కాదు. ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మాకైతే ఇండిపెండెంట్ కింద ఒక గుద్దుపు నాయుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు మేము చెప్తేనే కదా చెప్పలేదు. దాని వాడికైతే ఆ నాయకుడికి అయితే మేము సపోర్ట్ ఇస్తాం. ఆ నాయకుడి పేరు చెప్పాను. ఆ నాయకుడు కూడా ఫుల్ సపోర్టు మా కింద, ఫుల్ సపోర్ట్ మేము ఇస్తామని కూడా గవర్నమెంట్ కింద చదువుతున్నాం. అది ఆ నాయకుడు అతను తెరిపిస్తాం. తీసుకోండి. మరి ఇక్కడ చండాలంగా ఉంది. అంటే ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతుంది? దౌర్జన్యం ఎక్కువ. ఇంకా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి సార్? ఫ్యాక్షన్ కదా, ఇక్కడ ఆర్థిక బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. అంటే బిజినెస్ వలనా, వ్యాపారస్తులనా? బిజినెస్ అని కాదు, చిన్న వ్యాపారం కాదు, బిజినెస్ లో మొత్తం ఎవరు చేస్తున్నారు సార్? సరే, ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? పక్కా గెలుపు ఆయనే, టీడీపీ పక్కా గెలుపు. బ్రహ్మానంద రెడ్డి కంపల్సరీ అంటారు సార్. ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ? శ్రీకృష్ణదేవరాయల అంటే బాగుంటుంది. అనిల్ యాదవ్? శ్రీకృష్ణదేవరాయల అంటే బాగుంటుంది. అతను ఆల్రెడీ చేశాడు కదా బాగా, అక్కడ గుంటూరు బాగా చేశాడు. అతను అక్కడ అవకాశం లేకుండా పోయింది అతనికి.
ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి సార్ తాగునీరు కానీ సాగునీరు కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? తాగునీరు చాలా చండాలంగా ఉంది ఇక్కడ. సాగర్ పక్కనే కదా సార్? పక్కనే. ఉపయోగం ఉంది, 4 సార్లు చేశాడు. ఉపయోగం ఉంది ఏం లేదా? ఏం చేశాడు? ఏం అభివృద్ధి కావట్లేదు. రోడ్లు రోజుకి వచ్చేసరికి నెల వచ్చేసరికి 700 పెట్టుకుంటున్నారు ప్రతి ఇంటికి నీళ్ళు, వాటర్, తాగే వాటర్. రోడ్డు సౌకర్యం ఎలా ఉన్నాయి సార్? రోడ్లు ఏమున్నాయండి, ఈ మధ్య చేయించారు కానీ ఒక 1 ఇయర్కి ఉందా. ఇప్పుడు మార్చిలో చూసుకొని రోడ్లు ఏ రకంగా ఉన్నాయో. ఇప్పుడు హాస్పిటల్ సౌకర్యాలు వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు. ఇంకా వాడి గురించి మనం పోలేదు, ఎప్పుడు మనకు తెలియదు కూడా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా సార్, అది ఎలా ఉంది? అది ఓకే అండి, వాలంటీర్ల వరకు ఓకే. వాలంటీర్ మంచిగా పనిచేస్తారా సార్? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా, వైసీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా? టీడీపీ వస్తేనే బాగుంటుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెసా బీజేపీ? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీగా గెలిపిస్తారు సార్? అది ఇంకా అండి మనకు తెలియదు కదండి అండి. ఇక్కడ మనం ప్రొజెక్ట్స్ బట్టి మనం మాట్లాడతాం కానీ ఆ పక్కనే పైన ఏం జరిగిందని మనకు తెలియదు కదా. ఎంపీ కదా సార్ నేనేది? ఎంపీ వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు వస్తేనే బాగుంటుందండి. శ్రీకృష్ణదేవరాయలు వస్తే బాగుంటుంది. శ్రీకృష్ణదేవరాయలు వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోరు కదా సార్ టీడీపీ? పెట్టుకున్న మనకు మంచి చేసేవాడు కానీ చెడు చేసేవాడు అవసరం లేదు మనకి. అవసరం లేదు. బాగా ఏమేం చేస్తారన్నా? పథకాలు బాగా అందుతున్నాయి. పథకాలు బాగా అందుతున్నాయి. ఏమేమి పథకాలు ఉన్నాయి? మాకు చేదోడు మీకు షాప్కి ఇస్తారా? ఇస్తున్నారు. చేదోడు జగనన్న చేదోడు పథకం వచ్చింది. ఎంత వచ్చినాయి? 10,000 సంవత్సరానికా? సంవత్సరానికి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? వైఎస్ఆర్నా? టీడీపీకి ఏమైనా అవకాశం లేదా? బ్రహ్మానందరెడ్డికి ఏమైనా అవకాశం లేదా? ఫస్ట్ నుంచి ఉన్నాడు, అన్నీ తెలుసు కదా అన్నట్టుగా. తెలుసు. సీఎం ఎవరైతే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డినా? ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలి? మోడీ గారు. మరి మోడీ గారు కావాలంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గెలవాలి టీడీపీకి వెళ్ళి. వైసీపీకి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ఇంకా పైన మోడీ రావాలి, జగన్ రావాలి. కృష్ణారెడ్డి ఎట్లా చేస్తున్నాడు? పింఛన్ వస్తుందా మీకు? వస్తుందా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? ఎవరు వచ్చినా మనకే ఎందుకు? గవర్నమెంట్ మంచిగా చేస్తుందా మరి ఇప్పుడు గవర్నమెంట్? నా ప్రస్తుతానికి అయితే 4 సార్లు గెలిపించుకున్నాం మేము. 4 సార్లు గెలిపించుకున్నాం, మాకు ఏ అభివృద్ధి లేదు. మేము కూడా 3 ఎలక్షన్లు 4 ఎలక్షన్ల నుంచి తిరిగి చేసినోన్నే, మాకు కూడా ఎటువంటి లబ్ధి లేదు. కాబట్టి మేము ప్రస్తుతానికి టీడీపీకి మారాము. ఈసారి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు 4 సార్లు గెలిచినా కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. ఏమీ లేదు, శూన్యం. అభివృద్ధి రోడ్లు మంచిగా కనబడుతున్నాయి కదా సార్? ఏం లేదండి, మీరు ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళండి. ఇదంతా అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేసరికి అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎంపీ గ్రాంట్. లోకల్ అయితే స్టేట్కి సంబంధించి ఏ డెవలప్మెంట్ లేదు. ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? అనిల్ కుమార్ యాదవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే మా అందరికి సన్నిహితుడు, బాగా పరిచయం వ్యక్తి, యూత్ అందరితో చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. బ్రహ్మానందరెడ్డి కూడా రావట్లేదు కదా సరిగ్గా? బ్రహ్మానందరెడ్డి గారు ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా 10 మంది కార్యకర్తలున్నా 5 కార్యకర్తలున్నా పిలిస్తే కాదనకుండా లేదనకుండా వచ్చి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ, మోడీయా? అది రాహుల్ గాంధీ అనుకుంటున్నాను. ఇక్కడ మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అంటారు మళ్ళీ. అవును, అంటే ఎంపీ రావాలని మాకు ఉంటుంది కదండి. వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి ఇక్కడ ఎంపీ వాళ్ళు నిలబడితే, కాంగ్రెస్ పార్టీకి నిలబడితే గెలిచే ఛాన్స్ లేదండి. మా శ్రీకృష్ణదేవరాయలు కంపల్సరీ గెలుస్తారు. అందులో ఆయనకి అక్కడ ఎంపీ స్థానంలో శ్రీకృష్ణదేవరాయలకు మించి ఎవరు పోటీ రాలేరు. మాచర్లో బ్రహ్మానందరెడ్డి గారిని మించి ఎవరు సాటి రారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్? అభివృద్ధి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఎమ్మెల్యే గారు ఎంతమందికి ఎలా డెవలప్మెంట్ ఎలా చేస్తారు? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ సార్? తెలియదండి, తెలియదు. ఇక్కడ కరెంటు కానీ నీళ్ళు కానీ వాటర్ మంచిగా వచ్చాయి సార్ ఇక్కడ? కరెంటు కానీ నీళ్లు కానీ రోడ్లు కానీ హాస్పిటల్ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి సార్ ఇక్కడ? కరెంటు నీళ్లు ఉన్నాయి, రోడ్లు లేవు సక్రమంగా. అది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సార్ ఇక్కడ? టీడీపీకా, వైసీపీకా, కాంగ్రెస్కా? దేనికో దానికి వేద్దాం. దేనికో దానికి వేస్తారంట.
ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది సార్, మోడీయా రాహుల్ గాంధీ? అరే అదా రెండు ఒకటేగా, రాహుల్ దీనికి దానికి పెద్ద తేడా ఏముంది? ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మరి తేడా అంటే? వచ్చేది ఇంక మోడీ, అక్కడ వేరే ఏం లేదు గత్యంతరం. కాంగ్రెస్ ఉన్నది కదా సార్? కాంగ్రెస్ బలంగా లేదుగా, అది బలంగా లేదు, ప్రత్యామ్నాయం బలంగా లేదు కాబట్టి ఇంకా మోడీ అంటారా? ఇక్కడ లోకల్ సార్ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది సార్ ఇక్కడ? అభివృద్ధి కార్యక్రమాలు 3 సార్లు ఎట్లుందంటే ఆయన 3 సార్లు అయిండు. జనాలకు కొద్దిగా ఆయన మీద కొద్దిగా తగ్గింది. బ్రహ్మారెడ్డికి ఉంటుందా సార్ అవకాశం? ఈసారి అవకాశం ఇవ్వాలనుకుంటారు, ఆయనకి ఇవ్వాలనుకుంటారు. ఆయనకి ఇవ్వాలనుకుంటారు సార్. ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ? ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయన పనితీరు బాగుంది. పార్టీ మారింది కదా సార్? పార్టీ మారినా వ్యక్తిగతంగా మంచివాడు. చదువుకునే పిల్లలకి ఏదన్నా మధ్యలో చదువు ఆగి ఉంటే పేదలకు సాయం చేస్తాడు. పర్వాలేదు అంటారా? ఇక్కడ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ ఇక్కడ? వచ్చినాయి అందరికీ, అందరికి వచ్చినాయి. వచ్చిన సంక్షేమ పథకాలని కాదు, జనాల మైండ్ సెట్ మారింది. అంటే సంక్షేమ పథకాలు ఓన్లీ వైసీపీ కార్యకర్తలకి వచ్చినాయా, లేకపోతే నిజమైన లబ్ధిదారులకు వచ్చినాయా? నిజమైన లబ్ధిదారులకు వచ్చినాయి, అది వాస్తవం ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ తాగునీరుకి సాగునీరుకి ఎలా ఉంది సార్ ఇక్కడ సౌకర్యం? తాగునీరు అంటే సిటీకి ఒక రకంగా పర్లేదు, కానీ పల్లెటూరులో ఇబ్బందులు పడతారు. బోర్లు వెళ్ళిపోయినాయి, నీళ్ళు మాకు సాగర్ దగ్గరుండి కూడా మాకు ఉపయోగం లేదు. వెనకటి నుంచి కాసు బ్రహ్మాందరెడ్డి కాడి నుంచి కూడా మాకు మా నియోజకవర్గానికి నీటి ఎద్దడి ఉంది. అప్పటికి ఇప్పటికి మారలే. బోర్లు వేస్తారు, బోర్లు పోతాయి. పల్లెటూరులో ఏముంది, ఆడేమన్నా కిష్టలో నుంచి వాటర్ వచ్చేది లేదుగా. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? రాష్ట్ర వ్యాప్తంగా అంటే అది ఇంకా ప్రజలు జనాలు ఆల్రెడీ నిర్ణయించుకోరు సార్. ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు అవుతాడు, రామకృష్ణ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అవుతాడు. అదే మరి ఇంకా దాన్ని బట్టి అది ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని? సార్ చంద్రబాబు నాయుడు అవుతుంది గ్యారెంటీ. లోకల్ అండి. లోకల్ మీకు పింఛన్ ఏమైనా వస్తుందా సార్? పెన్షన్ వస్తుంది, 3000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతారా సార్? ఎట్లుంది సార్ జగనన్న పాలన, బాగుందా? జగనన్న పాలనలో కొంచెం మార్పు రావచ్చు. ఈ యొక్క జగన్ గవర్నమెంట్ కొన్ని మంచి పనులు చేశారు, కాదని అంటారా. ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకం, ప్రతి డిపార్ట్మెంట్ వ్యతిరేకంగా ఉంది. 10 రూపాయలు పెడుతున్నాడు, 100 రూపాయలు లాగుతున్నాడు. ఏది పన్ను భారం కానీ, నిత్యావసర సరుకులు కానీ, లేదా కూరగాయలు కానీ, బియ్యం కానీ అనేక రూపాయలలో జగన్ గవర్నమెంటు ఒక 100 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 1000 రూపాయలు మనుషుల దగ్గర లాగుతున్నాడు. జనాల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర లాగుతున్నాడు. కరెంటు బిల్లు అని, నిత్యావసర వస్తువులని, అన్నిటి ధరలు ఎక్కువ పెంచారా సార్? అన్నిటికీ పెంచాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? బ్రహ్మారెడ్డా, రామకృష్ణారెడ్డి? నాకు రామకృష్ణారెడ్డి గారి మీద నాకు మంచి అభిప్రాయమే, కానీ 2-3 సార్లు చేశాడు. 3 సార్లు అయితే సరే, ఒకసారి ఇండిపెండెంట్ కూడా చేశాడులే. 4సారి. ఆయనకి ప్రజలకు చేసింది ఏం లేదు. ఏం లేదండి. ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు తగ్గిపోయినాయా సార్? ఏమైనా ఉన్నాయా? ఫ్యాక్షన్ గొడవలు మాచర్లో లేవు. మాచర్లు లేవా? పల్లెటూరు జనం వచ్చి మాచర్లో గొడవలు పెట్టుకుంటున్నారు. తగ్గినాయా పెరిగినాయా? పల్లెటూరు జనం అక్కడ పెరిగినాయి, ఇక్కడికి వచ్చి తగద పెట్టుకుంటున్నారు, ఇక్కడ కొట్టుకుంటున్నారు. ఇక్కడే కొట్టుకుంటారు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, రాజకీయం చేయటం అంతా ఇక్కడే. ఇక్కడే జరుగుతుంది. అంటే పెరిగినట్ట తగ్గినట్ట? పెరిగింది. ఏం తగ్గలేదు, విపరీతంగా పెరిగింది. పెరిగిందంటారా? ఇంట్లో ఒక కారు తగలబెట్టారు, ఆ బోర్డు మీద ఒక వెహికల్ ఒకటి తగలబెట్టారు. తగలబెట్టింది వాళ్ళే, మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్పేసి మళ్ళా మాట అంటాం వాళ్ళే. లాస్ట్ ఫైనల్గా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? వైసీపీ, టీడీపీ? బీజేపీ, టీడీపీ రెండు ఒకటే. బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటే, 3 అయిపోయినాయి. కానీ ముక్కోణంప కోటిగా వాళ్ళు
ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రం బాగుపడాలని. సక్సెస్ అవుతారా మరి? అమరావతి 0 అయిపోయింది. ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నారు కదా. 3 కాదు కదా, ఆయన 13 పెట్టినా కానీ లాభం లేదు. మాటేగా తొన్ని మాటలు మాయ మాటలేగా. రాజధాని ఎన్ని ఉండాలి సార్? ఒకటే ఉండాలి. ఒకటే ఉండాలి. ఒకటే బాగుంది అంటారు. అదే చంద్రబాబు నాయుడు ఉంటే అమరావతి నెంబర్ 1 చేసేవాడే. యువతకి ఉద్యోగాలు వచ్చాయి, ఐటీ శాఖలు పెరిగాయి. ఇప్పుడు ఏం పెరగలేదు సార్? ఏమున్నాయి? ఏమి లేవు. ఏం పెరుగుతలేవా? పనులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి? ఇటు ఏలూరు, హైదరాబాదు, తర్వాత గుంటూరు, అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుందని? ఇక్కడ ఎమ్మెల్యే పాలన బాగానే ఉంది. రామకృష్ణారెడ్డిది డెవలప్మెంట్ బాగానే ఉంది. 4 సార్లు ఎమ్మెల్యే కదా, ఎట్లా చేస్తున్నావు డెవలప్మెంట్? బాగానే ఉందండి, బాగానే చేస్తుంది. బాగానే చేస్తుండా? ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, బ్రహ్మారెడ్డికి ఏమైనా అవకాశం ఉంటాయా? అవి ఇంకా చెప్పలేమండి. బాగానే ఉంది ఎమ్మెల్యే గారిది అయితే. పరిపాలన అయితే బాగానే ఉంది రామకృష్ణారెడ్డిది. బ్రహ్మారెడ్డి గారికి ఏమైనా అవకాశం ఉంటుందా? అవకాశం చెప్పలేమండి. మరి చెప్పలేమంటావా? సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా? సీఎం జగన్ అయితే బాగుంటుంది. మీకు ఇచ్చిరా జగన్ అన్న తోడు వచ్చిందా? మా ఇంట్లో డబ్బులు 2 లక్షల దాకా, 2,30,000 దాకా వచ్చినాయి, ముట్టినాయా? ఏంది తర్వాత పిల్లలకి 15,000, 18,000 అవి కూడా వస్తున్నాయి. ఏంది పింఛన్లు కూడా మా అమ్మోళ్ళకి వాళ్ళకి వస్తున్నాయా? బాగానే ఉంది అంటారు. బాగానే ఉందండి. వాటర్ గిట్లా మంచిగా ఉన్నాయి? వాటర్ కానీ, రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యాలు కానీ బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయా? ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మున్సిపాలిటీలో కూడా మన ఉద్యోగాలు ఇచ్చారు. బాగానే ఉంది. ఎవరు వస్తే బాగుంది అంటారు మరి ఫైనల్గా? పైన కింద 2 జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇస్తున్నాడు కదా డబ్బులు. మరి పైన కూడా వాళ్ళు మోడీయా రాహుల్ గాంధీ? పైన మోడీ గ్యారెంటీగా వస్తాడు. మన దేశాన్ని కాపాడే వ్యక్తి మోడీ. రాహుల్ గాంధీ కాపాడా? ఇప్పుడు దాకా చూస్తున్నాం కళ్ళతోటి. మోడీ వచ్చిన తర్వాత కొద్దిగా మన దేశ పరిరక్షణ ఒక ఉక్కు కవచం లాగా కాపాడుతుండు. అనేక దేశాల నుంచి మన దేశానికి పనులకి వాటికి వీటికి రావాలని చూస్తుంది. లోకలేనా సార్ మీది? లోకలే. మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్? బాగానే ఉంది సార్. ఏమేం చేసిండు సార్ ఇక్కడ? అభివృద్ధి కార్యక్రమాలు ఏమైంది? రోడ్లు బాగున్నాయా, కరెంటు బాగుందా, నీళ్లు బాగున్నాయా? మీ వ్యాపారాలకు ఏమన్నా? వ్యాపారాలకు ఇబ్బంది ఏం లేదు సార్. ఇబ్బంది ఏం లేదా? ఏం ఇబ్బంది లేదు. మంచి కరెంట్ మంచిగా వస్తుందా? కరెంట్ బాగానే వస్తుంది. వాటర్ కూడా పర్వాలేదండి. స్టాక్ ముందే పెట్టించారండి. తాగడానికి ప్రాబ్లం లేదండి? నో ప్రాబ్లం. ఇక్కడ హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి గవర్నమెంట్? ప్రస్తుతానికి మనకి దాని గురించి తెలియదండి. ఎందుకు మీరు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? ప్రైవేట్కి వెళ్తాం. ప్రైవేట్కి వెళ్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదు కదా? గవర్నమెంట్ మాకు ఏ రోగాలు రాలేదు, అది దేవుడు సార్. అట్లా అంటారు. ఓకే ఓకే. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, బ్రహ్మారెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందా? అది మనకు తెలియదండి. మనం వ్యాపారస్తున్నా కదా, మనకు తెలియదండి. సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది సార్? మోడీయా, రాహుల్ గాంధీ? మోడీ గారు రావాలండి. ఎందుకు రావాలి మోడీ ఎందుకు రావాలి? ఏవో జనాలు ఎక్కువ మోడీ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు మోడీ? అన్నీ బాగానే చేస్తున్నారు సార్. మోడీ చెప్పండి సార్ మోడీ చేసిన. ఏ సోలార్ ఇస్తున్నాడు, అన్ని కొన్ని పథకాలు బాగున్నాయండి. మోడీ చెప్పండి. ఇప్పుడు హౌస్ లోన్ ఇచ్చాడు, 2 లక్షల రూపాయల హౌస్ లోన్ కట్టుబడి చేసేవాడికి హౌస్ లోన్ ఇచ్చాడు. మోడీ వస్తే బాగుంటుంది అంటారు. ఇక్కడ రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? అది మనకు తెలియదు సార్. అది ఒకటి చెప్పేది కాదు, అది ప్రజల అభిప్రాయం వాడిది. మనసులో ఉంటుంది కానీ బయట చెప్తే ఏమైంది? మేము కాదనట్లేము కదా, మేము కాదనట్లేము. అవును రైటే, అది మాత్రం చెప్తారు. ఎందుకు బయట చెప్పేది కాదు? అది ఎందుకు చెప్తారు మరి? ఏది సెంట్రల్ ఆయన ఇచ్చింది కాబట్టి చెప్పాము. పథకాలు కాబట్టి మోడీ పథకాలు ఉండని చెప్పమంటే. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎలా ఉంది సార్? ఇద్దరు రాజధాని ఏదైతే రాజధాని 3 ఉండాలా, 1 ఉండాలా? ఒకటే ఉండాలి. ఒకటే ఉండాలా? ఎట్లుందమ్మా బిజినెస్?
మా బిజినెస్ ఉంది, వస్తే వస్తాయి పోతే పోతాయి, వస్తే వస్తాయి పోతే పోతాయి. జగన్ అన్న తోడు గిట్లా రావట్లేదమ్మా మీకు? మేమేం చెప్పలేమండి, మేము రోడ్ల మీద ఉండే వాళ్ళం, మేము అలాంటివి చెప్పకూడదు. ముద్ర లోన్స్ వస్తాయి కదమ్మా మీకు గవర్నమెంట్ నుంచి? ముద్ర ఏ ముద్ర? ముద్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది 10,000 బ్యాంకులో. ఇచ్చారు. తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంత కడతారమ్మా నెలకి? అది 500 రూపాయలు. 500 రూపాయలు కడుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ మంచిగా చేస్తుందా మీకు? ఇవి చేస్తున్నారు, చేయట్లేదని ఎవరు అనుకోవాలా, చేతనే ఉన్నారు. చేస్తుందా? ఇక్కడ గవర్నమెంట్ కూడా బాగానే చేస్తుందా వైసీపీ గవర్నమెంట్? నాకు అది తెలియదండి. నీకు అమ్మఒడి గిట్లా వచ్చిందమ్మా? అబ్బాయికి పడ్డాయి, అమ్మఒడి పడ్డది. పడ్డదా? ఇక్కడ తాగడానికి నీళ్ళు మంచిగా వస్తున్నాయమ్మా? మంచిగానే వస్తున్నాయి. మంచిగానే వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా? అది అక్కడ ఎవరు ఎంచుకుంటే అట్లా జరిగిద్ది, మనం చెప్పకూడదా? సీక్రెట్ గా అభివృద్ధి ఏమైనా జరుగుతుందమ్మా? మంచిగానే అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు బాగా జరుగుతున్నాయమ్మా ఇక్కడ మాచర్ల ఉద్యోగాలు ఏమున్నాయండి మనకి? ఇక్కడ ఏమున్నాయి? చేసుకుంటే ఇగో ఇలాంటివి చేసుకోవాలా, లేకపోతే ముఠా పనులకి వెళ్ళాలా, లేకపోతేనేమో ఆటోలు తోలుకోవాలా, అంతకు మించి ఇంకెక్కడ ఏమి లేవు, అవకాశాలు ఏమి లేవు. అవకాశాలు ఏమి లేదంటారా? పిల్లలందరూ హైదరాబాద్లో వెళ్ళిపోయారు, ఇక్కడ అవకాశాలు ఏమి లేవు. హైదరాబాద్ విజయవాడ వెళ్తున్నారు అంతే. మీకు రాజధాని ఎన్ని ఉంటే బాగుంటుంది? ఒకటా మూడా? ఏమండి రాజధానులు? రాజధానిలా ఒకటి ఉండాలా 3 ఉండాలంటే వాళ్ళది వాళ్ళకుంది, మనది మనకుంది. మీకు ఏమనిపిస్తుంది? ఒకటి ఉంటే మంచిగా ఉంటుందా 3 ఉంటే మంచిగా ఉంటుందా? మంది ఇక్కడ అమరావతి ఉంటే మనకి ఆ పిల్లలకి అవకాశాలు బాగుంటాయి. అమరావతి ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ? మీకు ఏమైనా లోన్ ఏమైనా ఇచ్చారమ్మా దీనికి? నేను తీసుకోలేదు, ఇస్తా ఉన్నారు కానీ నేను తీసుకోలేదు. మీ మహిళ ఉన్నాయి కదా ఉన్నాయిలే కానీ నేను తీసుకోలేదా? ఇక్కడ రోడ్లు కానీ కరెంట్ కానీ మంచిగా వస్తుందమ్మా? టెట్కో ఇల్లు ఏమైనా ఇచ్చారమ్మా ఇక్కడ గవర్నమెంట్? ఇచ్చిర్రా? గవర్నమెంట్ బాగానే చేస్తుందా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, కదా, టీడీపీకి ఏమైనా అవకాశాలు ఉంటాయా, వైసీపీకి ఉంటాయా, నేను చెప్పలేను, కాంగ్రెస్కి ఉంటాయా? నేను చెప్పలేను. చెప్పలేరా?